మంగళారతులు పట్టుకొని ఉన్నారు. మంచిగా కొబ్బరికాయ ఇవన్నీ పట్టుకొని పువ్వులు ఇట్లా తీసుకొని వచ్చింది ఈ చెల్లెలు. అమ్మ ఏం పేరు? లావణ్య. లావణ్య. ఇంట్లో కోడలువా బిడ్డవా నువ్వు? బిడ్డే. మీ అమ్మగారు ఇల్లు ఇది. అత్తగారు ఎక్కడ? మల్లప్ప. ఆడికేంచి వచ్చింది లావణ్య. నీ పేరమ్మా? అనురాధ. ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్కి వచ్చినావు? బాలపూర్ గణేష్ అంటే మాకు చాలా గొప్పది. ఎన్నటికీ ఈ పండుగ మంచిది. మాకు చాలా సంతోషంగా అన్ని పండుగల కంటే వినాయకుని పండుగ గొప్పది. పెద్దలు అందరూ ఊరోళ్ళు అందరూ కలిసి చేసే పండుగ వినాయకుని పండుగ. మాకు చాలా సంతోషం. పోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పాపం పండుగ అంతా చాలా సంతోషంగా పోతుంటే బాధ అనిపిస్తుందట. చిన్న చిన్న కూరలు ఏడుస్తారు చూడు, అట్లున్నది. అక్క బాగా బాధపడుతుంది. మంచిగా ఉంది ఈసారి గణేశుడు మంచిగా ఉండు. పబ్లిక్ కూడా చాలా వచ్చింది. మస్తు పబ్లిక్ వచ్చింది. జోరుగా కట్టలేరా? మంచి కట్టిర్రు. ఆ మండపం చూస్తే బాగా వచ్చింది మంది. ఇవాళ దేవుడు పోతుండే మాకు పడబడ్డట్టు అవుతుంది. ఊరు పడబడ్డట్టు అవుతుంది. ఊరంతా లక్ష్యం ఉంది. లక్ష్యం తీసుకుపోవడానికి 25 లక్షలు కట్టొచ్చి తీసుకుపోతారు మా దేవుణ్ణి. నీ పేరు ఏంటి బిడ్డ? నిషిత. నిషిత. చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? 6వ క్లాస్. ఒక పాట పాడు. బాలపురాలు అంటే పాటలు రాకపోతే ఎట్లా? పాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాధీతాయ గుణాధీక్షాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ముద్దుగా వాడింది బంగారు తల్లెక్క. బాగుని వాయక్క తిన్నవానే? ఏమన్నా బయటకు వెళ్ళి తినబడ్డావు అప్పుడే? తిన్నవా? టిఫిన్ తిన్నవా? చాయన్న తాగినవా? ఏం పేరు నీ పేరు? నా పేరు రామలమ్మ. ఈ రాములక్క చూడుండే అమ్మ. ఇంకా చాయ్ గిట్ల తాగలేదు. చాయ్ గిట్ల తాగకుండా దేవుడు అయినాక తాగదాం మెల్లగా అనుకున్నావా? అవును. అందరు ఒక్క పొద్దే. స్వామి పోయిందాకా ఒక్క పొద్దు ఉంటారా అక్క? ఎన్నేళ్ళు అయిందక్క నువ్వు ఈ ఊరికి వచ్చి? నిన్ననే వచ్చిన బిడ్డతానికి. బిడ్డతానికి వచ్చినావు. పాప మీ అక్క బిడ్డతానికి వచ్చిందంట. నడువుండి అవతల బందుకు పోదామండి. ఏమేం పూజలు చేస్తున్నారు ఈ రోజు? మరి ఎప్పుడు చేసే పూజలే కదా అక్క. కామన్ కదా ఇక మేము చేసేటి ఊర్లో అయితే అట్లనే. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఎట్లుండే పండుగ? ఓ ఈసారి అయితే విపరీతమైన జనాలు అక్కడ చెప్పలేనంత జనాలు. ఇంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఎప్పుడు చూడలేదు అంత పబ్లిక్. ఎప్పుడు చూడలేదు. చాలా మంచిగా. నీ పేరు? కమలమ్మ. కమలమ్మ అక్క. ఎప్పుడు చూడలేదు ఇంత పబ్లిక్. పబ్లిక్ అందు ఊరోళ్ళకి కూడా జాగిలేరు ఈసారి పోతాను. ఎప్పుడు మీరు చూసేదేనా ఊరోళ్ళు? మరి అందుకనే పబ్లిక్ అంతా కూడా చాలా పబ్లిక్. మంచిగా అనిపించిందా? చాలా బాగుంది ఈసారి. చాలా బాగుంది అంట. చూడండి అక్క. బాగున్నా? ఏమన్నా టిఫిన్ చేసినవా? ఇంకా చేయలేదు. మరి ఇంకా చేయలేదు. చేద్దాం. అయ్యో దేవుడు అయినాక చేద్దాం అంటున్నారు అక్క వాళ్ళందరూ. అక్క మందరాలను ఎట్టుకొని నిలబడ్డావు మంచిగా. బాగున్నా అక్క? ఎట్లా అనిపిస్తున్నారు పండుగ ఈసారి? నిమజ్జనం అవుతుంది. మరి ఏమనుకుంటున్నారు? ఈ చేపకి ఎంత పోతుండొచ్చు అనుకుంటారు బాలపూర్ ఆడవాళ్ళందరూ? బాగా మంచిగా పోతుంది. కాదక్క లడ్డు ఎంత పోతుంది అనుకుంటున్నారు? చాలే పోతుంది ఇక్కడ లడ్డు బాగా. పోయిన సంవత్సరం 27 లక్షలు. ఆడవాళ్ళందరూ అరుగు మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు కదా. ఈ చేపకి ఇంత పోతుండొచ్చు అని ఎంత అనుకుంటున్నారు? 30 అనుకుంటున్నారు అక్కళ్ళు. అన్న 30 నలుగురే వచ్చిండ్రు అన్న. రాని దానికి ఎక్కువనే పోతుంది, తక్కువ పోతుంది. అదే 30 దాటుతుంది 30 దాటుతుంది అంటుండ అన్న. ఇగో ఈడ అక్కోళ్ళందరూ ప్రతి సంవత్సరం మనం అక్కోళ్ళ కాడికి వస్తాము. వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మంచిగా వస్తారు పండుగకి. బాగున్నావా అమ్మ?